రీసెంట్‌గానే చీరాల డీమార్ట్‌కి అయితే వెళ్ళానండి. ఫస్ట్ టైం డీమార్ట్‌కి వెళ్ళడము. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ డీమార్ట్ అయితే లేదు. మార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. వెళ్తే గుంటూరు వెళ్ళాల్సిందే. బట్ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం కదా! సో, రద్దీ మామూలుగా లేదనమాట. జనం కూడా బాగొస్తున్నారు. అన్నీ ఒకే చోట ఉండేసరికి చూసిన వల్ల కొనాలనిపిస్తుంది. కానీ అన్నీ కొన్నానంటే మా వారి జేబుకి చిల్లు పడినట్టే. అందుకని ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటెమ్స్ కొన్ని థింగ్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా వీటన్నిటిని కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఆల్రెడీ లాంగ్ వీడియో చూసే ఉంటారు. మీరన్నట్టు ఒక చిన్న మినీ డీమార్ట్‌ని ఇంటికైతే తీసుకొచ్చేసాను. మంత్లీ సరిపడా సరుకులన్నీ కూడా ఒకేసారి అయితే తెచ్చుకున్నాను. దీని మీద లాంగ్ వీడియో కూడా ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. మోటివేషనల్‌గా కూడా ఉంటాయి. ఇంక ఈ గ్రాసరీ డబ్బాలన్నీ కూడా నేను మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదండి. సో, ఇప్పుడు లింక్ అని కామెంట్ చేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్‌లో తీసుకున్నవే. లాస్ట్ టైము ఈ వుడ్ ర్యాక్ కూడా తీసుకున్నానని చూపించాను కదండి. ఇలా అనమాట. సో, నాకైతే గ్రాసరీస్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటి లింక్స్ అన్నీ కూడా మీరు లింక్ అని కామెంట్ చేయండి. యూట్యూబ్‌లో అయితే నేను కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను, లేదా ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. నాకైతే ఈ వుడ్ ర్యాక్ వచ్చాక నా కిచెన్‌కి ఒక కొత్త లుక్ వచ్చింది. అండ్ ఈ ట్రేలో అయితే నేను సబ్బులు, షాంపులు, అట్లానే ఈ కంఫర్ట్ డబ్బాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటానన్నమాట. ఇలాగ ఈ ట్రే మొత్తం దానికే వదిలేస్తాను. అండ్ పక్కన అయితే ఈ ప్యాకెట్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఒక చిన్న డౌట్ మీద మన సబ్స్క్రైబర్స్ని అడిగితే పెట్టుకోవచ్చు అన్నారు. ఇంక అన్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. సో, ఫైనల్‌గా కిచెన్ అయితే ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసి సర్దేసుకున్నాను. ఇప్పుడు నా కిచెన్ ఎలా ఉందో చెప్పండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కిచెన్ టూర్ పెట్టాను. అప్పటికి ఇప్పటి కిచెన్‌కి చాలా తేడా అనమాట. ఎందుకంటే చాలా మార్పులు చేసి నాకు నచ్చినట్టు నా కిచెన్‌ని నేను అందంగా మార్చుకున్నాను. అద్భుతాలన్నీ కూడా మరెక్కడో ఉండవండి. మన చేతుల్లోనే ఉంటాయి. మనమే సృష్టించాలి. నాకైతే నా కిచెన్‌కి స్టార్టింగ్‌కి ఇప్పటికి ఒకసారి మీరు చూసినట్లయితే చాలా తేడా వచ్చిద్ది. ఎందుకంటే ఒక్కొక్కటి అలాగా చేర్చుకుంటా నేనైతే పెయింటింగ్లు కానీ మొత్తం మార్చుకున్నానమాట. వాల్ పేపర్స్ అవి వేసి. ఇంతకీ నా కిచెన్ ఇప్పుడు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.